हाय हेलो दोस्तों, वेलकम बैक टू माई चैनल द नीली शो। आज हम एक तेलुगु मूवी के गाने के ऊपर रिएक्शन देने वाले हैं। मूवी का नाम है कुबुसम और गाने का टाइटल है पल्ले कन्नीरू पेडुतुंदो। इसमें श्रीहरि जी और स्वप्ना है। इस मूवी के डायरेक्टर है एल श्रीनाथ और म्यूजिक दिया है वंदे मातरम श्रीनिवास जी ने। इस गाने के सिंगर भी वंदे मातरम श्रीनिवास जी हैं और लिरिक्स दिया है गोरेटी वेंकन्ना जी ने। तो चलिए बिना किसी देर के शुरू करते हैं रिएक्शन। ये बहुत पुराना गाना है यार, नए रेजोल्यूशन के साथ किसी ने भी अपलोड नहीं किया है, सो आई एम गोइंग विद द ओल्ड वन। పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల కుమ్మరి వామిల తుమ్మలు మొలిసెను కమ్మరి కొలిమిల దుమ్ము వేరెను పెద్ద బాడిస మొద్దు బారినది సాలెల మగ్గం సడుగులిరిగినవి చేతి వృత్తుల చేతులిరిగిపాయే నా పల్లెల్లోన అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోన బాయే ఈ దేశంలోన He's showing the problems the villagers are facing. మడుగులన్నీ అడుగంటి పోయినవి బావులు సావుకు దగ్గరయినవి వాగులు వంకలు ఎండిపోయినవి సాకలి పొయ్యిలు కూలిపోయినవి పెద్ద బోరు పొద్దంత నడుస్తుందో బలిసిన దొరలది మరి పేద రైతుల బాబులెందుకెండే నా పల్లెల్లోన ఈదులన్నీ వట్టి మొద్దులయ్యినవి ఈత కళ్ళు బంగారమయ్యినది మందు కలిపిన కళ్ళును దాగిన మంది కండ్ల నిండూసులయ్యినవి చల్లని వీరు బిస్కిలబడు బంపే నా పల్లెల్లోకి అరే బుస్సున బొంగే పెప్సి కోల వచ్చే నా పల్లెల్లోకి పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల పరక శాపలకు కారాలేసే తురకల పోరలు యాడికి పోయిరి లారీలల్లా కీనర్లయ్యిర పెట్రోలు మురికిల మురికయ్యిండ్రా తల్లి తోడు సేమియకు దూరమయ్యినారా సాయబుల పోరలు ఆ బేకరి కేపులో ఆకలి తీరిందా ఆ పట్టణాలలో పరకల పనికి ఆకలి తీరక గడము నొగల పని గాసమెల్లక ఫర్నిచరు పనులెదుక్కుంటూ ఆ పట్నం పోయిర విశ్వకర్మలు ఆసామూలంతా కూసునేటి వడ్రంగుల వాకిలి నేడు పొక్కిలి లేసి దుఃఖిస్తున్నది రో నా పల్లెల్లోన మేరోళ్ళ సేతుల కత్తెర మూల కొయ్యి సిలువెక్కిపోయినది కుట్టుడు రెట్టల వనిల్లు పోయినవి చూడెలాగులు చాడకెలేవు రెడీమేడ్ ఫ్యాషన్ దుస్తులొచ్చెనంట నా పల్లె పొలి మేరకు ఆ కుట్టు మిషన్ల సప్పుడాగినాదా నా పల్లెల్లోన పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
एक एक लाइन बहुत डीप मीनिंग दे रहा है यार कि కెంపు తెల్లలు జల్లలు పరులకు తెలియని మరుగు భాషతో ప్యారం చేసే కంసలి వీధులు వన్నె తగ్గినవి చిన్నబోయినవి చెన్నై బాంబే కంపెనీ నగలొచ్చి మన స్వర్ణకారుల అరే శర్ణ కోలలై తరుముతున్నయిరా నా పల్లెల నుండి మాదెగలొత్తి నోరు తెరిసినది తంగెడు చెక్క భంగపడ్డది తొండము బొక్కిన నిండ మురిగినది ఆరె రంపె పదునారిపోయినది పాత రేకువలె మోతలు మోగేటి ప్లాస్టిక్ డప్పులు నా మేతరి డప్పును పాత రేసెగదరా నా పల్లెల్లోనా దాసన బుక్క మీద కూడా కంపెనీ రక్కసి కన్ను పడ్డది పూసలోళ్ల తాళాము కప్పలు కాసిల కలిసి కథమైతున్నవి బొట్టు పిల్లలు మొసటికొచ్చగదరా నా పల్లెల కూడా మన బుట్టి దాసరి బతుకులాగమాయే ఈ పల్లెల్లోనా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా एक एक छोटी लाइक डिफरेंटली देखा जाए तो बहुत छोटी चीज है यार बट इट्स ब्रिंगिंग लॉट ऑफ चेंजेस नो टाइम बढ़ते बढ़ते माय गॉड సేతులో ఏడాదంతా పని దొరికేది టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదో నా డొంకదారిని ఆ ఎద్దు బండికి లెగిరి పడ్డదమ్మో నా పల్లెల్లోనా తొలకరి జల్లుకు తడిసిన నేల మట్టి పరిమళాలేమైపోయెర వాన పాములు నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకుతలేవు పత్తి మందుల గత్తర వాసనరా ఈ పంట పొలాలల ఆ మిట్టికి తెచ్చిన అప్పే కట్టాయే నా రైతు గుతికపై హరిశ్చంద్రపజ నాటకాల పంతులారు మోనియం చెదలు పట్టినది యక్షగానము నేర్పే పంతులు ఉప్పరి పనిలో తట్టబట్టినడు యాచకులు నా బుడగా సంఘాలు ఈ పల్లెల నిడిసి దేవా హరిహరా యాచకులు నా బుడగా సంఘాలు ఈ పల్లెల నిడిసి ఆ పాత నమ్ముతుండ్రా తమ పొట్ట కూటికై పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల పిండోలెన్నెల రాలుచుండగా రచ్చబండపై కూసొని ఊరే వెనకటి సుత్తులు ఎదలు కథలు యాది చేసుకొని బాధలే మరిచిరి బుక్క నోటిలో పడ్డదంటే నేడు మన పల్లెల్లోనా అయ్యో ఒక్కడు రాత్రి బయటికెళ్ళడమ్మో ఇది ఏమి చిత్రమో सच में यार एक एक लाइन सच है కీర్తనల మధ్యల మోతలు పైరాగుల కిన్నెర తత్వములు కనుమరుగా ఎరనా పల్లెల్లో అరే స్టారు టీవీ సకిలిస్తా ఉన్నదమ్మో నా పల్లెల్లోనా సామ్రాజ్యవాద విషమెక్కుతున్నదమ్మో మెల్లంగా పల్లెకు
వృత్తులు కూలే ఉపాధి పోయే ప్రత్యామ్నాయం లేకనే పోయే కూలిన బ్రతుకులు నిలుపుటకైన కుటీర పరిశ్రమలైనా పెట్టరు అరే బహుళ జాతి కంపెనీల మాయలోనా మా అన్నల్లారా భారత పల్లెలు నలిగిపోయి కుమిలే ఓ అయ్యల్లారా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల ओ माय गॉड, इसमें हर एक लाइन सच है यार. सच में ये मॉडर्नाइज होते होते लाइक वेस्टर्नाइज होते होते इतने आगे बढ़ रहे हैं सब लोग कि गांव गांव का मीनिंग ही बदल गया है. लाइक गांव में कोई लोग रहना भी नहीं चाहते हैं ज़्यादातर. लाइक सब लोग शहर शहर बोल रहे हैं. जिस तरह से पहले हमारा जो हेरिटेज, हमारा जो कल्चर ट्रेडिशन होता था, अभी ऑलमोस्ट लाइक वी आर फॉरगेटिंग देम. लाइक जो रूट्स बोलते हैं ना, वो रूट्स निकल के आ रहे हैं. लाइक दे आर नॉट स्ट्रॉन्ग इनफ. एंड ये बहुत साल पहले का है गाना. एंड ड्यूरिंग दोज टाइम्स ओनली दे ऑब्जर्व इट, लाइक कैसे वेस्टर्नाइज मॉडर्नाइज होते विलेजेस कैसे विलेजेस को कैसे इग्नोर किया जा रहा है, विलेजर्स को कैसे इग्नोर किया जा रहा है, कैसे उनके जो भी काम है वो कैसे इग्नोर करते जा रहे हैं सब लोग बोल के. ओ माय गॉड, हर एक लाइन बहुत ही रियल था. और when you are listening to that, you feel that oh my god, you feel bad, you want to do something but you don't have that much power in your hands. कि अभी इतना मॉडर्नाइज, इतना वेस्टर्नाइज हो चुका है कि you can't go back. लाइक छोटी छोटी चीज़ें बोल सकते हैं. लाइक ये बोल रहे थे ना कि खाना खाते ही सब लोग, पहले स्टार्टिंग में ऐसा होता था कि खाना खाने के बाद सब लोग घर के सामने या फिर कोई पेड़ के पास बैठ के सब लोग वहाँ बैठ के बातें करते थे. नेबर्स हो जाए, सब लोग घुल मिल के रहते थे, बातें करके देन दे गो टू स्लीप. बट नाउ once they have their dinner, they just go, like they just close their doors. There's nobody coming out, there's nobody taking a walk or talking to the neighbors. हमारे neighbors घर पास पास होते हुए भी we don't know what's happening with them, like what's happening in our street. कौन रह रहा है, कौन जा रहा है, कुछ भी पता नहीं होता है. एंड इट्स ऑल्सो ट्रू कि टीवी स्टार डिश के बारे में जिस तरह से बात कर रहे थे कि टीवीज आने के बाद जिस तरह से लोग बाहर जाना, सबसे बात करना, घुल मिलना, वो सब कुछ भूल चुके हैं. लाइक they just want to spend their time in the house with the TV, watching TV, and they just want to be with themselves. Like फ़ोन आ गया है, फ़ोन देखते हैं, बट इंस्टेड ऑफ हैविंग ए कॉन्वर्जेशन विथ योर पीपल, घर में भी, नॉट ओनली आउटसाइड, घर में भी पेरेंट्स के साथ या फिर बच्चों के साथ होते हुए उनसे बात करने से ज़्यादा इम्पोर्टेंट उनको अपने डिवाइसेस में उसमें इंटरेस्ट होता है. लाइक इट्स आई डोंट नो, इज इट मेकिंग आवर लाइफ ईजियर और इज इट ड्रिफ्टिंग अपार्ट द पीपल who truly matter to you. Like आई डोंट नो यार, ये गाना हर एक लाइन बहुत ही टचिंग था एंड इमोशनल भी लग रहा था कि कैसे यार. एक शॉट था जहाँ मुझे सारे लाइक उतने ही इक्वली हार्ट टचिंग लग रहे थे, बट एक शॉट जहाँ मुझे थोड़ा इमोशनल फील हुआ कि वो हरिकथा, वो यक्षगान हरिश्चंद्र कथा जो बोलते हो ना पंडित जी की तरह, वो अभी टीवीज़ आने के बाद दूसरे डिवाइसेस आने के बाद इस तरह से उनको वो काम छोड़ना पड़ा. वो कहानियाँ बोलने का, हरिश्चंद्र जी हरिकथा बोलते रहते ना, वो काम छोड़ के उनको कंस्ट्रक्शन साइट पे काम करना पड़ रहा है. that's it's everything for the food यार. you have to eat something to live. so खाने के लिए you have to do something, one or the other thing. अगर तुम्हारा जो इंटरेस्ट है, तुम्हारा जो तुम जो काम करते हो, अगर वो नहीं है, मार्केट में कुछ और चीज़ें आ गई हैं, अगर they are not asking for your talent to be shown, then you'll have to do something which earns money for you so that you can feed yourself and your family. So that was, oh my god. एंड बहुत सारे ऐसे सीन्स हैं. नॉट ओनली दैट,
वो ट्रैक्टर का भी बोल रहे थे ना कि अगर वो बुलक कार्ट होता है ना, वो लेके एक साल भर का काम उनके हाथ में होता है खेती बाड़ी करने का। बट अभी ट्रैक्टर्स आने के बाद उनके पास वो जो बुलक कार्ट है वो दे जस्ट अबैंडन्ड इट, लाइक दे डोंट नीड दैट। सो ट्रैक्टर खरीद लो, जल्दी काम हो जाएगा बोल के वो पैसे लोन लेके करते हैं, और वो कुछ केमिकल्स यूज़ करके जिस तरह से खेती बाड़ी में डालते हैं, और वो जो फसल निकलता है वो कुछ प्रॉफिट नहीं लेके आएगा, तो वही केमिकल्स पी के यू विल बी लाइक ओके आई एम वॉशिंग माई हैंड्स ऑफ दिस टाइप बोल के। सो इट्स वेरी पेनफुल यार टू सी दीज काइंड्स ऑफ थिंग्स, बट वी कांट हेल्प इट। एक इंसान के सोचने से क्या होता है, सब लोग आगे आना पड़ेगा। बट आजकल की दुनिया ऐसी हो गई है कि इवन वी वॉन्ट टू चेंज वी कांट, बिकॉज वी हैव बीन डिपेंडेंट ऑन दोज थिंग्स कि जितना जल्दी हो सके करने की सोच रहे, टाइम बचाने के लिए, फिर फॉर ईजी मनी हो सकता है, या फिर लाइफ ईजियर करने के लिए, कंफर्टेबल फील करने के लिए वी कीप ऑन यूजिंग दिस। सो नोबडी वांट्स टू गो बैक टू दैट लाइफ, बट एज ही वाज सेइंग कि हाँ तुम आगे बढ़ रहे हो, बढ़ो यार, बट गवर्नमेंट को या फिर लोगों को ऐसा सोचना चाहिए कि जो हमारे रूट्स हैं उनके लिए कुछ सेपरेट कुछ स्कीम बनाना चाहिए, कुछ उनको कुछ प्रोग्राम होना चाहिए उनके लिए, ताकि ये भी हमारे फ्यूचर जनरेशन्स को पता चले कैसे है बोल के, उनके लाइवलीहुड भी उसी से हो बोल के, लाइक प्रमोट करना चाहिए हमारे रूट्स को, हमारे कल्चर्स को बोल के। जिस तरह से उन्होंने कहा वो अच्छा लगा मुझे। बट आई थिंक इवन दो बहुत सारे स्कीम्स ऐसे हैं जो प्रमोट करने के लिए, बट स्टिल इट फील्स लाइक इट्स आवर रूट्स आर गेटिंग फॉरगॉटन समवेयर। एनीवेज यार, गाना अच्छा लगा, एंड वंदे मातरम श्रीनिवास जी की आवाज़ बहुत ही इमोशनल थी। वी कैन फील दैट पेन while singing, we can see his vocals, how he's like being emotional while singing. एंड श्रीहरि जी के फेस पे भी वो इमोशंस दिख रहे थे, ही इज़ वेरी टॉर्न, लाइक वो भी हेल्पलेस फील कर रहे हैं, मुझे लग रहा था। अच्छा लगा यार। आप लोग बताएं आपको क्या लगता है, कमेंट्स में जरूर लिख के भेज दीजिएगा। लाइक शेयर सब्सक्राइब करना मत भूलिएगा। फिर मिलते हैं नेक्स्ट में, तब तक के लिए बाय।